నమస్తే సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు విస్తరణలో భాగమైపోతున్న కార్మికులు నివసిస్తున్న క్వార్టర్లు, కార్మికుడు కోరుకున్న చోట క్వార్టర్లు ఇవ్వండి, చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయండి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్. పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన పద్మశాలీలు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంట్రల్ రోడ్డు మధ్యలో ఉన్న దుకాణాలను ఖాళీ చేయాలని చిరు వ్యాపారులకు నోటీసులు పంపిన రామగుండం కార్పొరేషన్ అధికారులు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గోదావరి ఖండిలోని కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్లో ఉచిత కిడ్నీ క్యాంపు నిర్వహణ. విప్లవోద్యమ చరిత్రలో యు రాముల్ పేరు చిరస్థాయిగా ఉంటుంది. యు రాముల్ పేరు చిరస్థాయిగా ఉండే విధంగా మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ వెల్లడి. మోదీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. 4 కార్మిక లేబర్ కోడ్లను రద్దు చేయాలి. రైతు కూలీ కార్మిక సంఘం డిమాండ్. గోదావరిఖని పట్టణ డెవలప్మెంట్ లో భాగంగా కార్మికులు నివసిస్తున్న క్వార్టర్లు రోడ్డు విస్తరణలో భాగమైపోతున్నాయని, క్వార్టర్లు కోల్పోయిన కార్మికులకు కోరుకున్న చోట క్వార్టర్లు ఇవ్వాలని, తమ వ్యాపారాలను కోల్పోతున్న చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోదావరిఖని సిఐటియు కార్యాలయంలో గురువారం రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గోదావరిఖని డెవలప్మెంట్ పేరుతో రోడ్డు విస్తరణలో భాగంగా అర్జున్ స్వీట్ హౌస్ నుంచి మేదరి బస్తి వరకు, అలాగే ఓల్డ్ అశోక్ ఏరియాలోని కార్మిక కుటుంబాలు నివసిస్తున్న 72 క్వార్టర్లు పోతున్నాయని, సెక్టర్ 1లోని కార్మికులను క్వార్టర్లు ఖాళీ చేసి 15 రోజులలోగా సెక్టర్ 2లోని క్వార్టర్కు వెళ్లిపోవాలని యాజమాన్యం నోటీసులు జారీ చేసిందని తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి సింగిల్ బెడ్రూమ్ క్వార్టర్లు సరిపోక 1 లక్ష నుంచి 3 లక్షల వరకు ఖర్చు పెట్టి అటుపక్క ఇటుపక్క షెడ్లు వేసుకుని జీవనం కొనసాగిస్తున్న కార్మికులు ఈ నిర్ణయంతో ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పైగా సెక్టర్ 1లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలను సెక్టర్ 2 వెళ్లిపోమని లెటర్ ఇవ్వడం ఏంటని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సెక్టర్ 1లో పోతున్న క్వార్టర్ల ప్లేస్ లో కార్మికులకు సెక్టర్ 1లోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏ రకంగా కార్మికులు షెడ్లు వేసుకొని నిర్మించుకున్నారో అదే రకంగా యాజమాన్యం, ప్రభుత్వము కలిసి మరోసారి కార్మిక కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా సేమ్ టు సేమ్ క్వార్టర్లు నిర్మించి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రోడ్డు విస్తరణలో తమ వ్యాపారాలను నష్టపోతున్న చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోడ్ల విస్తరణలో భాగంగా నియోజకవర్గం దగ్గర నుంచి వెళ్ళి మేదర్ బస్తీ ఇటు ఓల్డ్ అశోక్ సైడు రోడ్లన్నీ విస్తరించాలని యాజమాన్యం, ప్రభుత్వం నిర్ణయం చేసినాయి. ఇది ఒక శుభపరిణామమే. రోడ్లు విస్తరణ జరగాల్సిందే. టైట్గా ఉండటం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, అది నివారణ జరుగుతుంది. అదే సందర్భంలో క్వార్టర్లు 72 క్వార్టర్లు పోతున్నాయనే సమాచారం ఉంది. ఆ క్వార్టర్లో వ్యక్తులు దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఆ క్వార్టర్లలో నివాసం ఉంటున్నారు. ఎట్లాగో మేమే ఉంటున్నాం కదా అని చెప్పి దాదాపు 1 లక్ష నుంచి 3 లక్షల వరకు ఒక్కొక్క కార్మికుడు క్వార్టర్లో షెడ్లు వేసుకొని ఇల్లు సరిపోకపోతే షెడ్లలో ఉంటున్నారు. మరి క్వార్టర్లు 2 లైన్లు తీసుకుంటే ఆ క్వార్టర్ల పరిస్థితి ఏంటి, ఆ షెడ్ల పరిస్థితి ఏంటి? రెండోది, ఆ క్వార్టర్లు కాల్ చేయమని నోటీస్ ఇచ్చిన సందర్భంగా వీళ్ళందరినీ సెక్టర్ 2 అని చెప్పి వాళ్ళకి సంబంధం లేకుండానే క్వార్టర్ అలాట్ చేసి లెటర్లు ఇచ్చారు. ఆ క్వార్టర్ల దగ్గరికి వెళ్ళి సెక్టర్ 2లో చూస్తే అందులో పందులు, కుక్కలు వండుకుంటున్నాయి. అసలు నివాస దానికి యోగ్యంగా లేవు, వాటికి ఏ కనెక్షన్స్ లేవు. మరి మంచిగా బజార్లో ఉన్న క్వార్టర్లు కార్మికుల దగ్గర నుంచి తీసుకొని నివాసయోగ్యంగా క్వార్టర్ ఇవ్వడం అనేది సమస్య కాదు. ఈ 72 మందికి ఆర్జీ వల్లనే ఖచ్చితంగా షెడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్జీ సెక్టర్ 1లోనే వాళ్ళు కోరుకునే క్వార్టర్లు ఇవ్వండి. వాళ్ళు బలైతారు, వాళ్ళు నష్టపోతారు. వాళ్ళకి ఇవ్వడం అనేది అట్లా ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు.
అందుకనే యాజమాన్యం ఆలోచించాలా. గతంలో పోషమ్మ మైదానం కూడా డెవలప్మెంట్ చేస్తాం, సూపర్ పవర్ కడతాం, ఏదో చేస్తామని చెప్పి తీసుకొని ఇవాళ అన్యాక్రాంతాన్ని రాజకీయ నాయకుల చేతిలో పెట్టి దాన్ని కోర్టు చుట్టూ తింపేసి లాస్ట్కి వచ్చే బిల్డింగ్లు కట్టుకున్నారు. మరి సింగరేణి క్వార్టర్లు కూల్చిన తర్వాత మళ్ళీ అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా సింగరేణి యాజమాన్యానికి ప్రభుత్వాన్ని. దాన్ని రోడ్డు నిజంగానే విస్తరణ చేయాలన్న మంచి ఉద్దేశం అయితే జిఎం ఆఫీస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఏవైతే సెలెక్ట్ చేసినా అక్కడి నుంచి రావాలి. మధ్యలో మొదలు పెడితే ఇప్పుడు సూపర్ బజార్ దగ్గర, ఆంధ్ర బ్యాంక్ దగ్గర చాలా టైట్గా ఉంది. వాస్తవంగా అక్కడనే బాగా గజిబిజిగా ఉంటుంది అర్జున్ స్వీట్ హౌస్ దగ్గర. ఇదే విడుదలకు అక్కడ దాకా తీస్తే మంచిది. కానీ ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నాయనో, ఆఫీసులు ఉన్నాయనో, బ్యాంకులు ఉన్నాయనో మీరు యాజమాన్యం అట్లా ఆలోచించద్దని కూడా మేము సీఐటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పద్మశాలీల అభివృద్ధి కోసం మొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఐటీ శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కి పద్మశాలి సేవా సంఘం, POPA మహిళా సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం గోదావరి ఖని చౌరస్తాలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు బండారి రాజమల్లు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మా ఓట్లు దండుకున్నారు కానీ మమ్మలను, మా కులాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 90 రోజుల్లోనే మా పద్మశాలీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, మా జీవితాల్లో మార్పు కోసం, మా పద్మశాలీలు ఎదుగుదల కోసం, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మాకు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు ప్రభుత్వానికి తెలిపారు. పద్మశాలీలంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని రామగుండం నియోజకవర్గ పద్మశాలి కుటుంబ సభ్యులందరి తరపున పద్మశాలి సేవా సంఘం, పోపా మహిళా సంఘం, యువజన సంఘం శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలి కార్పొరేషన్ కు పద్మశాలి చైర్మన్ ను నియమించి నిధులను విడుదల చేసి పద్మశాలి కుల బాంధవుల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇంతవరకు కనీవిని ఎరగని రీతిలో మన బీసీ కులాల లోపల మన పద్మశాలి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ఈరోజు మేము అందరము పద్మశాలి కులస్తులందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, అయినా కూడా ఇంతవరకు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎవరికి రాలేదు. కానీ ఈనాడు మన ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి రావడం మాకు ఆనందంగా అనిపిస్తుంది. త్వరలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ను నియమించి పద్మశాలి యొక్క బాగోగులను చూసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారికి విన్నపం చేస్తున్నాను. తప్పనిసరిగా వారు ఈ పద్మశాలి యొక్క మనోవేదనను అర్థం చేసుకొని ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మేమందరం కూడా ప్రతి పద్మశాలి కులస్తుల అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం ముఖ్య సలహాదారులు సిరిపురం మాణిక్యం, సుంక లింగమూర్తి, గౌరవ అధ్యక్షులు సిరిమల్లె జయరాములు, సలహాదారులు సిరిపురం నరసయ్య, అనుమ సత్యనారాయణ, కోశాధికారి అన్నల్దా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తాటిపాముల రాజేష్, తుమ్ము కొమరయ్య, POPA అధ్యక్షులు వడ్డేపల్లి దినేష్, ప్రధాన కార్యదర్శి RS మూర్తి, మహిళా సంఘం అధ్యక్షురాలు మాటేటి మౌనిక, యువజన సంఘం అధ్యక్షులు మాటేటి సతీష్, ప్రధాన కార్యదర్శి బొద్దుల వేణు, గౌరవ అధ్యక్షులు గుండేటి శంకర్, సిరిపురం రమేష్, బైరి శ్రీనివాస్, గోసిక సత్యం, అడుపు రాజమౌళి, అడుపు రవి, రాజమౌళి, పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు. రాబోయే వేసవి కాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చలివేంద్రం ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని బస్ స్టాప్ వద్ద తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు రాబోయే వేసవి కాలంలో చలివేంద్రం ఉపయోగపడుతుందని, చలివేంద్రాల్లో ప్లాస్టిక్ గ్లాసులు వినియోగించవద్దని, చల్లని నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ బస్టాప్ వద్ద బస్సులు ఆపడం లేదని, మహిళా ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని మహిళా ప్రయాణికులు కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ వద్ద రిక్వెస్ట్ స్టాప్ కాకుండా పర్మనెంట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని, ఈ సమాచారాన్ని ఆర్టీసీ బస్సు సిబ్బందికి తెలియజేయాలని, ప్రతి బస్ కలెక్టరేట్ బస్ స్టాప్ వద్ద ఆగే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ చరవాణిలో గోదావరి ఖని ఆర్టీసీ డిపో మేనేజర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్, కార్యదర్శి ఎం మహేష్,
రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, కలెక్టర్ సి సెక్షన్ సూపరింటెండెంట్ ప్రకాష్, జిల్లా ఉపాధి అధికారి బాయ్ తిరుపతిరావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. ఎన్టీపీసీ మేడిపల్లి సెంట్రల్ రూమ్, రాజీవ్ రహదారికి సర్వీస్ రోడ్డుకు మధ్యలో ఉన్న దుకాణాలను ఖాళీ చేయాలని రామగుండం కార్పొరేషన్ అధికారులు చిరు వ్యాపారస్తులకు నోటీసులను అందించారు. ఈ మేరకు చిరు వ్యాపారులు రామగుండం కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులపై ఆందోళన వ్యక్తం చేస్తూ మా దుకాణాలు తొలగిస్తే మా బతుకులు, మా జీవితాలు కోల్పోతామని ఆవేదన చెందారు. గత 40 సంవత్సరాలుగా ఇక్కడే చిన్న వ్యాపారంతో మా కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నామని, ఇలా అర్థాంతరంగా ఖాళీ చేయమని కార్పొరేషన్ కమిషనర్ నోటీసులు ఇవ్వడంపై అభ్యర్థత్వం వ్యక్తం చేశారు. అధికారులు ముందుగా తమ వ్యాపారాలు నడిచే చోట మాకు ఆశ్రయం కల్పించాలని కోరారు. ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలోని కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్లో గురువారం ఉచిత కిడ్నీ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీకాంత్ మాట్లాడుతూ ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా తమ హాస్పిటల్లో ఉచిత ఓపీ, కిడ్నీ ప్రొఫైల్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పై 50% రాయితీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే 3000 రూపాయల విలువ గల పరీక్షలు 1500కే చేశామని, ఈ ఉచిత క్యాంపుకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. దాదాపు 200 మంది ఉచిత క్యాంపుకు హాజరై పరీక్షలు చేయించుకున్నట్లు డాక్టర్ వెల్లడించారు. ఈరోజు మార్చి 14 వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా గోపికాంత్ కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్లో నేను డాక్టర్ గోపికాంత్ని కిడ్నీ క్యాంప్ నిర్వహిస్తున్నాను. ఈరోజు కిడ్నీ ప్రాబ్లం ఉందో లేదో చెక్ చేయించుకోవాలనుకున్నా ఈరోజు సువర్ణ అవకాశం. అందరూ రాగలరు, వచ్చి పరీక్షలు చేయించుకోగలరు. కిడ్నీకి సంబంధించిన రక్తం, మూత్రం, స్కానింగ్ పరీక్షలన్నీ 50% డిస్కౌంట్కి చేస్తున్నాము. ఫ్రీ కన్సల్టేషన్ ఇవ్వబడుతుంది. దీని ద్వారా ఏదైనా సర్జరీ అవసరం పడినా, ప్రొసీజర్ అవసరం పడినా దాని మీద 20% రాయితీ కూడా ఇవ్వబడుతుంది. ఈ మంచి స్పందన ఉంది క్యాంప్కి. ఈరోజు చాలామంది వచ్చారు, పాత పేషెంట్స్, కొత్త పేషెంట్స్, తెలుసుకున్న వాళ్ళు అందరూ వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇలానే అందరు చేయించుకుంటే కిడ్నీ ప్రాబ్లం అనేది రాకుండా చూసుకోవచ్చు. చాలామందికి తెలిసింది, చాలామంది చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు. మనం సిటీ వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600004430. బ్యాక్ టు న్యూస్. విప్లవాత్మక చరిత్రలో యు రాముల పేరు చిరస్థాయిగా ఉంటుందని, యు రాముల పేరు చిరస్థాయిగా ఉండే విధంగా గోదావరి ఖనిలో మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని CPML మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి చూపాక శ్రీనివాస్ తెలిపారు. గోదావరి ఖనిలోని యు రాములు స్మారక స్తూపం వద్ద గురువారం IFTU రాష్ట్ర నాయకుడు అమరుడు యు రాములు 20వ వర్ధంతి సభ నిర్వహించారు. స్తూపం వద్ద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ వర్ధంతి సభలో ముఖ్య వక్తగా CPML మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంఘటిత అసంఘటిత రంగ కార్మిక వర్గ హక్కుల కోసం యు రాములు చివరిదాకా పోరాడారని, సింగరేణిలో గని కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించాడని గుర్తు చేశారు. సింగరేణిలో జరుగుతున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక సమ్మెలకు నాయకత్వం వహించిన యు రాముల పేరు విప్లవోద్యమ చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందన్నారు. ఆయన ఆశయాలను తుదికంట కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని, యు రాముల పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఆయన పేరుతో మెమోరియల్ ట్రస్టును త్వరలోనే ఏర్పాటు చేస్తామని, విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యంగా ఈ ట్రస్ట్ పనిచేస్తుందని వెల్లడించారు. త్వరలో ఏర్పాటు చేయబోయే ట్రస్టుకు అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, సంఘటిత రంగ కార్మిక వర్గం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది యు రాముల పేరు ఎత్తి అర్హత లేని వారు కూడా పోరాట పోజులు కొడుతూ వర్ధంతి సభలు జరుపుతున్నారని, వీటన్నింటినీ ప్రజలు గమనించాలని, ఎవ్వరు యు రాములు ఆశయాలు ముందుకు తీసుకువెళ్తున్నారో ప్రజలంతా ఆలోచించాలని కోరారు. విప్లవ పార్టీలలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే యు రాములు హత్యపై మరింత లోతైన చర్చ జరగవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాంతంలో యు రాములు స్మారక గ్రంథాలయాన్ని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక వర్గాలు, కర్షకులు, కార్మికులు, ప్రజలందరూ కూడా ఈ అమరుడి ఆశయ సాధన కోసం పోరాడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే సరిగా 20 సంవత్సరాల క్రితమే కామ్రేడ్ యు రాములు చెప్పాడు, పక్కనే ఉన్న NTPC కాంట్రాక్ట్ కార్మికులను బానిసలుగా చేసి శ్రమ దోపిడీ చేసుకుంటున్నారు, వాళ్ళ హక్కుల కోసం జీవో నంబర్ ప్రకారంగా వేతనాలు ఇవ్వట్లేదని చెప్పాడు. అప్పుడే చెప్పాడు ఓసీలకు వ్యతిరేకంగా ఈరోజు బొందల గడ్డలాగా గోదావరి కానీ శ్రీరాంపురం, బెల్లంపల్లి అంతా తయారవుతుంది, రాబోయే కాలం అంతా ఓసీలు తయారవుతాయి, దీనికి వ్యతిరేకంగా పోరాడాలని అప్పుడే కామ్రేడ్ యు రాములు గొంతెత్తాడు. అప్పుడే చెప్పాడు యంత్రాలకు వ్యతిరేకంగా SDLC యంత్రాలు RG1, RG2లో దింపారు. ఇది కార్మికుల పొట్టగొట్టడమే, కార్మికులను లేకుండా చేయడమే. ఈరోజు యంత్రాలతో తయారు చేసి ఇక్కడ కాలుష్యాన్ని, బొగ్గు వాతావరణాన్ని కలుషితం చేసి ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఉద్యోగాలు లేకుండా, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు అనారోగ్య పరిస్థితి పడే విధంగా, కాలుష్య వాతావరణాన్ని పీల్చుకునే విధంగా వందల గంటగా తయారవుతుంది. జాగ్రత్త ఓ ప్రజలారా, కార్మికులారా, ఈ కార్పొరేట్ కన్నకు, ప్రైవేట్ కన్నకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉందని ఆ రోజే పిలుపునిచ్చాడు. ఆ వైపు మన కార్మిక రంగం కూడా, పార్టీ కానీ, ప్రజలు కానీ అందరూ కూడా పోరాడవలసిన అవసరం ఉంది. ఇంకా ఈ వర్ధంతి సభలో యు రాములు సహోదరుడు యు శ్రీనివాస్, CPML మాస్ లైన్ ప్రజాపంత జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి జాడి దేవరాజ్, అంతర్గం మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, PYL రాష్ట్ర నాయకులు భూషణవేణి కృష్ణ, POW రాష్ట్ర నాయకురాలు రమాదేవి, CPML మాస్ లైన్ ప్రజాపంత జిల్లా కమిటీ సభ్యులు ఆడపు శంకర్, మార్తా రాములు, పెండ్యాల రమేష్, గొల్లపల్లి చంద్రయ్య, కోడిపుంజుల లక్ష్మి, మార్తా రాధా, గూడూరి వైకుంఠం, కట్ట తేజేశ్వర్, ఇనుగాల రాజేశ్వర్, తూళ్ల శంకర్,
కొయ్యడ శంకర్, మాట్ల సమ్మయ్య, కొట్టె తిరుపతి, కొట్టె స్వరూప, పెండ్యాల ఓధేలు, కలవల రాయమల్లు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపులో భాగంగా మోదీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రామగుండం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు భారత కార్మిక సంఘాల సమైక్య, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఏ వెంకన్న, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య మాట్లాడుతూ, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన రైతాంగ పోరాట ఫలితంగా మోదీ సర్కార్ రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతాంగ సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తానని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగిందని, 2 సంవత్సరాలు గడిచినా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా నిరంకుశంగా రైతాంగ ఉద్యమాలను అణిచివేస్తుందని, రైతు పండించిన పంటకు మద్దతు ధర కావాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని హర్యానా, పంజాబ్కు చెందిన లక్షలాది మంది రైతాంగం తమ వాహనాల్లో శాంతియుతంగా ఢిల్లీ యాత్ర నిర్వహిస్తున్న రైతులపై బాష్ప వాయువు ప్రయోగించి రబ్బర్లు, బుల్లెట్ల కాల్పులు జరిపారని, ఇందులో భాగంగానే శుభకరణ్ సింగ్ అనే యువ రైతు అమరుడయ్యాడని, అనేక మంది రైతులు గాయపడ్డారని దుయ్యబట్టారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అలాగే బీజేపీ ప్రభుత్వం 4 దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని, పెట్టుబడిదారులకు, బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక, హిందూ ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇవ్వడం జరిగింది. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను, కార్మికులను, రైతులను యథేచ్ఛగా దోచుకునే పద్ధతిలో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతున్నది. దీన్ని మైమర్పించడం కోసం ఫాసిజాన్ని అంటే మతోన్మాదాన్ని తీసుకొచ్చి రాముని పేరిట మరి యొక్క ప్రజల్ని మోసం చేసి మళ్ళీ గద్దెనెక్కడం కోసం కూడా ప్రయత్నం చేయడం జరుగుతున్నది. దీనికి వ్యతిరేకంగా రైతులు ఏదైతే 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి మరి అక్కడ ఉద్యమం చేస్తున్నారో ఆ ఉద్యమానికి మద్దతుగా అదేవిధంగా కార్మిక వర్గం కూడా ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలారా, కార్మికులారా, రైతులారా, ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక అంబానీ, అదానీ వాళ్ళకు ఊడిగం చేస్తూ ప్రజల్ని, కార్మిక వర్గాన్ని, రైతుల్ని మోసం చేస్తున్నది. ఈ రైతులు కూడా గత 2021లో కూడా 750 మంది రైతులు తమ ఈ యొక్క రైతుల యొక్క గిట్టుబాటు ధర కావాలని ఉద్యమంలో చనిపోవడం జరిగింది. గతంలో 13 నెలల పాటు రైతు ఉద్యమ నేపథ్యంలో హామీ ఇవ్వడం జరిగింది. లిఖితపూర్వకంగా ఈ యొక్క నల్ల చట్టాలను అదానీ, అంబానీకి, యావత్ వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటువంటి 3 నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు, ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా మొన్నటికి మొన్న రైతాంగం శాంతియుతంగా వారి వాహనాలతో ఢిల్లీకి వస్తూ ఉంటే, నిరసన కార్యక్రమం జరుపుతూ ఉంటే వారి మీద బాష్పవాయువు మరియు రబ్బర్ బుల్లెట్ల వర్షం కురిపించడం జరిగింది. ఈ యొక్క నిరంకుశ విధానం వలన ఒక యువ రైతు శుభకరణ్ సింగ్ అని యువ రైతు చనిపోవడం జరిగింది. అనేక మంది గాయాల పాలై ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. కావున ఈ యొక్క మోడీ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు ఎస్కేఎం పిలుపులో భాగంగా చేయడం జరుగుతున్నది. ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఐ కృష్ణ, ఈ నరేష్, బి అశోక్, చిలుక శంకర్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కొల్లూరు మల్లేష్, ఎం దుర్గయ్య, టి రాజకుమరయ్య, లింగంపల్లి శంకర్, ఎం తిరుపతి, ధర్మేందర్, ఎస్ రామచందర్, కోడిపుంజల భూమేష్, అభిత్ నిగో, నల్లతీగల రమేష్, రాంకీ, కె రాజక్క తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతుల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని 11వ డివిజన్ కార్పొరేటర్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పెద్దలి తేజస్విని ప్రకాష్ ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని బస్టాండ్ ఆవరణలోని నిరాశ్రయులకు బిర్యానీ, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడుతున్నారని, రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. రాబో రోజుల్లో ఎమ్మెల్యే దంపతులు మరిన్ని వివాహ దినోత్సవాలు జరుపుకోవాలని కోరుకున్నారు. జనహృదయ నేత, రామగుండం ముద్దుబిడ్డ, మన రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న మరియు మనాలి బాబీ గారి వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని మరి మన గోదావరిఖని
బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నటువంటి యాచకులకు ఈరోజు బిర్యానీను వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది. మరి జనం కోసం నిరంతరం కృషి చేసే, అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి నాయకుడు మన రాష్ట్రాగురు అన్నగారు. మరి వారి ఇద్దరి దాంపత్యం కలకాలం సుఖ సంతోషాలతోటి అన్యోన్యంగా ఇంకా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన జంట మన రాష్ట్రాగురు మనాలి దంపతులు. మరి వారి యొక్క చిరకాల కోరికలు నెరవేర్చి మరి ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా చాలా జరుపుకుంటూ మరి రామగుండం అభివృద్ధి ధ్యేయంగా వారికి కృషి చేయడానికి దేవుడు నిరంతర శక్తి మరి సహనం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి వారి యొక్క వివాహ వార్షికోత్సవం ఆదర్శ దంపతులుగా మరి అందరికీ ఆదర్శప్రాయులుగా నిలిచే జంట మనాలి మరి రాష్ట్రాగురు అన్నగారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు కందులూరి రామస్వామి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి షుకూర్, ఈర్ల రాజమల్లు, ములుకుంట్ల మౌనిక, శనిగారపు స్వాతి, యాసాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సెంటినరీ కాలనీ రాణి రుద్రమాదేవి క్రీడా మైదానంలోని సిఈఆర్ క్లబ్ లో బుధవారం రాత్రి జరిగిన సింగరేణి RG3 ఏరియా క్రీడా వార్షికోత్సవంలో మేలో ఉద్యోగ విరమణ చేయనున్న ఓసీపీ 1 EP ఆపరేటర్ పోతుల చంద్రపాల్, లీనా మార్గరెట్ దంపతులను RG3 APA అధికారులు, క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగి చంద్రపాల్ నటుడిగా, కళాకారుడిగా, క్రీడాకారుడిగా రాణించి సింగరేణి కీర్తి పతాకాన్ని కోల్ ఇండియా స్థాయిలో ఎగరవేశారని, పలు సామాజిక అంశాలపై లఘు చిత్రాలు నిర్మించి సమాజ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. చంద్రపాల్ మన ఉద్యోగి కావడం సంస్థకే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో RG3 GM ఎన్ సుధాకర్ రావు, అధికారులు రఘుపతి, రవీందర్ రెడ్డి, పలు కార్మిక సంఘాల నాయకులు వైబీ రావు, కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘ నాయకులు శ్రీనివాస్, గౌరవ కార్యదర్శి సునీల్ ప్రసాద్, క్రీడా సమన్వయకర్త బూస వెంకటేశ్వర్లతో పాటు వివిధ క్రీడల కెప్టెన్లు ప్రసాద్, నాగరాజు, శంకర్, సదానందం, శ్రీనివాస్, సంపత్ రాయమల్లు, క్రీడాకారులు, క్రీడామణులు పాల్గొన్నారు. అనంతరం అతిథుల కోరిక మేరకు చంద్రపాల్ ప్రదర్శించిన స్టాండప్ కామెడీ అందరినీ అలరించి నవ్వుల్లో ముంచెత్తింది. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ట్రైన్లో సినిమా యాక్టర్లు ముగ్గురు రాత్రి బయలుదేరాలి హైదరాబాద్ నుంచి విజయవాడ. సడన్ గా వాళ్ళకు ప్రోగ్రామ్ వస్తుంది. సడన్ గా ప్రోగ్రామ్ వస్తే ఏం చేయాలో తెలియక వాళ్ళు స్టేషన్కి వెళ్ళిపోతారు. స్టేషన్కి వెళ్ళిపోయి దొరుకుతుందంటే రైలు మొత్తం ఫుల్ నిండి ఉంటుంది, అసలు ఎక్కడ జాగా ఉండదు. ఇక్కడ జామునారే వీళ్ళు ముగ్గురు ఏం చేద్దాం అని చూస్తా ఉంటే నాలాంటి ఒకడు వస్తాడు. అరే అన్న వెళ్ళిపోతానంటే విజయవాడ పోతా ఉంటారు. దానికేం పదానండి నేను తీసుకుపోతా అని చెప్పి అతను రైలు లాస్ట్ డబ్బకు తీసుకెళ్తాడు. డబ్బకు తీసుకెళ్లి అతను కట్టుకున్న టైని తీసి సీట్ కింద వేసి పాము 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 అని అరుస్తాడు. అనగా డబ్బల పాము భయానికి డబ్బ మొత్తం ఖాళీ. అన్న హాయిగా మీదెక్కి పండుకోండి పొద్దున విజయవాడ వస్తుందంటే సరే అని వీళ్ళు మంచిగా మీదెక్కి పండుకుంటారు. పండుకొని తెల్లవారుతా ఉంటుంది. చాయ్ 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 అని వస్తుంది. వస్తారే వీళ్ళు అప్పుడే విజయవాడ వచ్చిందంటే విజయవాడ ఇక్కడ సార్ ఇలా పాము ఉందని డబ్బాను ఇడిచిపెట్టి రైలు రాత్రే పోయింది అంటే. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి అడుగులు వేస్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అస్రఫ్ ఖాన్ కోరుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ముందుగా దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామగుండం పట్టణంలోని తబిత ఆశ్రమంలో రామగుండం ఎమ్మెల్యే దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అస్రఫ్ ఖాన్ తబిత ఆశ్రమ అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అస్రఫ్ ఖాన్ మాట్లాడుతూ ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు మరిన్ని జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గ ప్రజలందరికీ అందాలని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కలలుగన్న రామగుండం నియోజకవర్గం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతుందని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు ఈదునూరి ప్రసాద్ మాట్లాడుతూ నిరంతరం రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కోసం మునుపెన్నడూ లేని విధంగా, ఏ నాయకుడు చెయ్యని విధంగా అభివృద్ధి జపం చేస్తూ నిరంతరం శ్రమిస్తూ నిధులను రాబడుతూ రామగుండం నియోజకవర్గంకు పూర్వ వైభవం తీసుకురావాలని తప్పిస్తున్న రాజ్ ఠాకూర్ దంపతులను ఆ దేవుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 20 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిశెట్టి సతీష్, 21వ డివిజన్ కార్పొరేటర్ సలీం బేగ్, మాజీ కార్పొరేటర్ నస్రీన్ అహ్మద్, కార్పొరేషన్ ఉపాధ్యక్షులు రషీద్, కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ రాజమొగలి, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ యాసిన్, మైనార్టీ నాయకులు గౌస్ బాబా, నాయకులు బల్వంత్ సింగ్, 22వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కిరణ్ గౌడ్,
14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోల్రా శ్రీనివాస్, 21వ డివిజన్ నాయకులు యూసుఫ్ ఖాన్, ఇఫ్తెకార్, తాజ్, అంతర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ కుమార్ గౌడ్, బీసీసీఎల్ రామగుండం పట్టణ అధ్యక్షులు సాధు రమేష్ పటేల్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఇమ్రాన్ అలీ, గౌస్ బాబా ఆసిఫ్, మోకిద్ ఇమ్రాన్, జనసేన ఇమ్రాన్, ఇక కాంగ్రెస్ పార్టీ అంతర్గం నాయకులు నాగరాజు, సంతుగుర్ర రమేష్, మహిళా నాయకురాలు అనితా చౌదరి, ఆలీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం నిర్వహించనున్నామని, ఈ సమావేశానికి పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి, కార్మిక నాయకులు, స్థానిక నేత కోపుల ఈశ్వర్ హాజరవుతున్నారని రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తెలిపారు. రామగుండంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పాలకుర్తి మండల పరిధిలోని బసంత్ నగర్ జిఎం గార్డెన్ లో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 5 ఇంక్లైన్ పట్టణ పరిధిలో నాయకులతో సమావేశం నిర్వహించనున్నామని, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలని రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ కోరారు. సిటీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రోడ్డు విస్తరణలో భాగమైపోతున్న కార్మికులు నివసిస్తున్న క్వార్టర్లు, కార్మికుడు కోరుకున్న చోట క్వార్టర్లు ఇవ్వండి, చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయండి, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్. పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన పద్మశాలీలు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంట్రల్ రోడ్డు మధ్యలో ఉన్న దుకాణాలను ఖాళీ చేయాలని చిరు వ్యాపారులకు నోటీసులు పంపిన రామగుండం కార్పొరేషన్ అధికారులు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గోదావరి ఖనిలోని కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్లో ఉచిత కిడ్నీ క్యాంపు నిర్వహణ. విప్లవోద్యమ చరిత్రలో యు రాముల పేరు చిరస్థాయిగా ఉంటుంది. యు రాముల పేరు చిరస్థాయిగా ఉండే విధంగా మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ వెల్లడి. మోదీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. 4 కార్మిక లేబర్ కోడ్లను రద్దు చేయాలి. రైతు కూలీ కార్మిక సంఘం డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న సిటీ వార్తలు. నమస్తే.